గురించి మరొక ఈ రోజున మాట్లాడే ద్వారా కార్యక్రమాలకు జకరియా గ్రంథం 9వ అధ్యాయము. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము చదువుకున్నాము. 9-10 వచనాలు చదువు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లనికి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయను. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంధముల వరకు అతడు ఏలును. దేవుడు ఈ వాక్య భాగం మన వెనుకల్లో దీవించుగా. ఆమేన్. చదువు అందరూ ఆమేన్. వచ్చిన వాళ్ళు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఇక్కడ ఇద్దరు వెళ్ళమ్మా, కూర్చొని మీరు ఈ వైపు తిరగండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుంటాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడదు. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఎవడైనా మీకు ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పలేదు. వెంటనే అతడు వాటిని తోలిపెట్టిందని చెప్పి వారిని పంపివేసింది. ప్రవక్తలు చెప్పబడి నెరవేరినట్లు ఇది జరిగిన అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహము పశుపిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ ఎందుకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసినప్పుడు ఆ గాడిదను దాని పిల్లలను తోడుకొని వచ్చి దాని మీద ఒక బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేది. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిని, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిని. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయించుంది. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరు అని కలవరపడదు. జనసమూహము ఈయన గలిలయలోని నజరేయుడు వాడకు ప్రవక్త యేసు అని చెప్పింది. యేసు దేవాలయమును ప్రవేశించి క్రయ విక్రయం చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చు వారి బలలను గుమ్మలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వాయబడింది. అయితే మీరు దానిని దొంగలముగా చేసిన వారిని గుడ్డివారును కుంటివారును దేవాలయమును ఎందుకు రాగా అయిన వారిని
స్వస్థపరచను. కాగా ప్రధాన యాజకుడు శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి చేయమని దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగినందుకు యేసు, వినుచున్నాను, బాలుని యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపచేసి తిని అని మాట మీరెన్నడూ చదవలేదని వారితో చెప్పి వారిని విడిచి పట్టణంలో బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసింది. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమె చెప్దాం అందరూ ఆమేన్.